హలో 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 మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలండి. నాకు ఈరోజు అహూడా చైర్మన్గా బాధ్యతలు ఇచ్చి నాకు ఇచ్చిన దేవుడు శ్రీ పవన్ కళ్యాణ్ గారికి నా పాదాభివందనం చేసుకుంటూ, అదేవిధంగా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు అదే ముఖ్యమంత్రి వర్గ చంద్రబాబు నాయుడు గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఉమ్మడి ఎన్డీఏ కూటమి నాయకులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఇది ఒక బాధ్యత కాదు, పవన్ కళ్యాణ్ గారు నమ్మి అనంతపురం ఉమ్మడి జిల్లాలో నాకు ఇచ్చిన బాధ్యత. అనంతపురం హిందూపూర్ అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ అనే పదవిని, ఇది పదవి కాకోకుండా ఒక అలంకరణ కాకోకుండా ఖచ్చితంగా జనసేన మార్క్ వేసుకొని, జనసేన తెలుగుదేశం ఎన్డీఏ మార్క్ వేసుకొని ముందుకెళ్తామని చెప్పి మీ అందరూ తెలియజేసుకుంటూ, బ్రహ్మాండమైన డెవలప్మెంట్ గత ప్రభుత్వంలో ఏమేదో చేశారో మనం అందరం చూసాం, అవన్నీ కూడా తీస్తాం. ఖచ్చితంగా బ్రహ్మాండమైన డెవలప్మెంట్ ఏదైతే ఉంటుందో మీరు అందరూ చూస్తారు అని చెప్పి మీడియా మిత్రులందరికీ నేను మాటిస్తున్నానండి. అండ్ అనంతపురం జిల్లాలో జన సైనికులు అయితేనే కానీ, తెలుగుదేశం నాయకులు అయితేనే కానీ, బీజేపీ నాయకులు అయితేనే ఇక్కడ వచ్చి ఇంత ప్రేమతో నన్నందరూ స్వాగతించి ప్రతి ఒక్కరికి పేరు పేరున నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. ఛార్జ్ తీసుకుంటాము. ఛార్జ్ తీసుకున్నాక చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి పాలన ఎలా ఉంటుందో కూడా అందరికి చూపిస్తాము. ఖచ్చితంగా డెవలప్మెంట్ అనేది ముందుకు తీసుకెళ్తామని చెప్పి అందరూ తెలియజేసుకుంటాం. మీడియా అన్నలకి అందరికీ మా నమస్కారం అండి. ప్రతి ఒక్కరికి దీపావళి 9వ తారీఖు వస్తే మా జన సైనికులకి, మా పిల్లలకి, మా టీసీ వారికి, మా ఫ్యామిలీకి ఈరోజు దీపావళి పండుగ అండి. అందరూ దశాబ్దంగా కష్టపడ్డాడు అన్నారు. దశాబ్దం కాదండి, 15 సంవత్సరాల నుంచి నా బిడ్డ చాలా కష్టపడ్డాడు. ఎందుకంటే ఆ ఫ్యామిలీ ఈ ఫ్యామిలీ రెండు మాది ఒకటే అనమాట. మెగా ఫ్యామిలీ, మా ఫ్యామిలీ ఒకటే. ఎన్నో ఆటుపోట్లు, ఎన్నో కష్ట సుఖాలు, ఎన్నో ఒడిదుడుకులు, అవమానాలు అండి, చాలా అవమానాలు పడి ఈరోజు పవన్ కళ్యాణ్ గారు అన్నయ్య మాకు గుర్తు తెచ్చుకొని ఈ పోస్టు, ఈ పొజిషన్ ఇచ్చినందుకు మేము జీవితాంతం వరుణ్ తరపున, వరుణ్ పేరెంట్స్గా, అమ్మ నాన్నగా లైఫ్ లాంగ్ మేము రుణపడి ఉంటామండి. ఈ పోస్టు వచ్చినందుకు కాదండి, మాకు పోస్టులు ఇవి వస్తుంటాయి పోతుంటాయి. అబ్బాయి పడిన కష్టానికి ఈరోజు ఫలితం ఇప్పుడు చూస్తున్నామన్నమాట. వరుణ్ ఒక్కడి గెలుపు కాదండి ఇది. వరుణ్తో పాటు జన సైనికులు 12 సంవత్సరాలు ఎంతో కష్టపడ్డారనమాట. చాలా కష్టపడ్డారు, అవమానాలు పడ్డారు. అందులో మా ఫ్యామిలీ చాలా ఒడిదుడుకుల నుంచి గిట్టానికి వచ్చామన్నమాట. అందుకు పవన్ కళ్యాణ్ అన్నయ్యకి